హలో, అందరికీ జై భీమ్. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు సంబంధించి బాలినేని వాసు గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్ళారు. ఇది అందరూ తెలిసిన విషయమే. అయితే దీనికి వెనక వైపున కొన్ని విషయాల్ని మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎలక్షన్కు ముందు నుంచే వైఎస్ఆర్సీపీలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ విషయంలో, సిట్టింగ్ ఎమ్మెల్యే విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ నడిచింది. ఆ విషయంలో వాసు 3 జిల్లాల కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ ఆ పదవికి కూడా రాజీనామా చేయటం, ఆ పదవికి వెంటనే విజయసాయిరెడ్డిని పెట్టడం, ఒంగోలు ఎంపీని కూడా మార్చాలి అనే ఒక ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు తీసుకురావటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ యాంగిల్లో అది కరెక్ట్గానే చేశారని అనుకోవచ్చు. కాకపోతే అసలు ప్రకాశం జిల్లాలో స్థానికుడై ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తోడలుడు అంటే వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. ఈయన మార్క్ అనేది ప్రకాశం జిల్లాలో ఎంతవరకు ఉంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే 2014లో ఈయన మాగంటి శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ నుంచి కాంటెస్ట్ చేయగా ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి కాంటెస్ట్ చేసి గెలిచారు. మొత్తం మీద గెలిచారు. అప్పుడు వాసు ఓడిపోయాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరికి అంతర్మదన మొదలైంది. అసలు వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడ లేకపోతే, ఒంగోలుకు రాకపోతే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళమే కదా. గతంలో ఎప్పటి నుంచో మేము కంటెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతకుముందు 3 సార్లు 4 సార్లు కూడా మేము కంటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో ఈయన వచ్చేసి ఇప్పుడు మా ఇద్దరిని కట్ చేశాడు. మాగుంట గారు టీడీపీలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నేను ఒక్కడిని అయ్యాను, మా బావకి నాకు సెట్ అవ్వట్లేదు. సో ఇది పరిస్థితి. ఇలాంటి సమయంలో రాజకీయం ఎలా చేయాలి, ఎలా నేను ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయాలని ఆయనకి ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా ఆయన మనసులో ఉంది. కాకపోతే అక్కడ మెయిన్గా టీడీపీ నాయకత్వం బలంగా ఉంది కాబట్టి దామచర్ల జనార్దన్ గారి వర్గం ఈయన ఏం చేయలేని పరిస్థితి, వైఎస్ఆర్సీపీలో ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ఇక 2019లో ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ ప్రభంజనంతో అప్పుడు ఆటోమేటిక్గా అందరు గెలిచారు. ఇక 2024కు వచ్చేసరికి ఈ ఒరవడంతా కూడా కూటమి వైపు వెళ్ళింది. అదే సునామీ దానికంటే కొంచెం వేగంగా, అంటే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు మాత్రం మిగిలే విధంగా ఇలా వెళ్ళిపోయింది. సో దీనివల్ల వాసు గారు అప్పుడే పార్టీ నుంచి బయటకు రావాల్సిన వ్యక్తి 2024 దాకా వెయిట్ చేశాడు. 2024 ఓటమి తర్వాత ఆయన ఇష్టం లేకపోయినా కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయటం, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ, ట్యాంపరింగ్లు చెక్ చేయాలంటూ, మరలా రీఎలక్షన్ జరపాలంటూ ఇట్లా రకరకాల విషయాలు చేశారు. ఇవన్నీ కూడా ఇష్టం లేకుండానే చేశారనేది ఒంగోలు ప్రజానీకంలో నడుస్తున్నటువంటి వార్తలు. అనుకున్న విధంగానే ఆయన జరిగింది, అయిపోయింది. యథావిధిగా పార్టీ మారాలనుకున్నారు, మారారు. అంటే ఎలక్షన్కు ముందే ఈ డిస్టర్బెన్స్ నడిచింది. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన మారాడు. ఎటు మారాడు? జనసేనలోకి వెళ్ళాడు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అనుకున్నది జరిగిందా? ఇది వైఎస్ఆర్సీపీలో బలమైనటువంటి బాలినేని వాసు వర్గస్తులు కొంతమంది, ఆయన వర్గీయులు ఈ మాట అనేది ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తూ ఉంది. ఒంగోలు టౌన్లో బాలినేని గారు పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నా ఒంగోలు నుంచి నిలబడతారా? ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా? లేదా ఎంపీగా కంటెస్ట్ చేస్తారా? ఏంటి? వాట్ ఈజ్ వాట్? అసలు ఏం జరగబోతుంది? ఆయన కంటెస్ట్ చేయనప్పుడు ఇంత రాజకీయం ఇక్కడ నడపాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అన్నారు. కానీ యాక్చువల్గా వైవి సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా విషయాల్లో మీరేమి టచ్ చేయొద్దు, ఏలు పెట్టొద్దు అని చెప్పేసి ఒక ప్రామిస్ అయితే తీసుకున్నారు. అది గతంలో జరిగింది.
సో అందుకని ఆయన జిల్లా రాజకీయాలు పట్టించుకోలేదు. ఆయన పట్టించుకుంటే ఆయన సొంత నియోజకవర్గం అద్దంకి ఎందుకు ఓటమి పాలవుతుంది? అవదు కదా. వరుసగా కంటిన్యూగా 2 సార్లు అక్కడ టీడీపీ రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో ఆయన ఎందుకంటే మనకెందుకు అధినాయకత్వం చెప్పినప్పుడు మన పని మనం చేయాలన్నట్టుగా వెళ్ళిపోయారు. సో ఈ విధంగా వైవి సుబ్బారెడ్డి మార్క్ అనేది వేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. కానీ భావభావార్థుల మధ్య డిస్టర్బెన్స్ అయితే బాగా నడిచింది. సో ఇది మరి ఇప్పుడు ఒంగోలుకి ఎంపీ స్థానంలో చెవిరెడ్డి ఉన్నారు. ఒంగోలు ఇన్ఛార్జిగా ఇటీవల చుండూరు రవిబాబు గారిని, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వ్యక్తి చుండూరు రవిబాబు గారు కూడా అక్కడే ఉన్నారు. మరి ఈయనకి ఇస్తారా టికెటు? రేపు మరలా ఎలక్షన్ సమయానికి వైవి సుబ్బారెడ్డి గారు వస్తారా ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం అన్నమాట. సో ఇది ఇప్పుడల్లా ఒకదిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇన్ఛార్జీలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ఛార్జీలు హవా నడుస్తుందని మారుస్తూ ఉన్నారు. ఇదంతా జరిగిన తర్వాత కానీ దీనికి సంబంధించిన వివరాలు అయితే బయటకు రావు. మొత్తానికి మాత్రం వైవి సుబ్బారెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు ప్రకాశం జిల్లా విషయంలో. నాకు ఎందుకులే జరిగిపోతుంది కదా. సో ఇది ఒంగోలు ఇంట్రెస్టింగ్ స్టోరీ. అందరూ మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.